హీరోయిన్ త్రిష నిజంగానే ఆ స్టార్ హీరోలతో ఎఫ్ఐఆర్ నడిపిందా? త్రిషకు, ప్రభాస్కు ఉన్న సంబంధం ఏంటి? మహేష్ బాబు త్రిషతో నిజంగానే డేట్‌కెళ్ళాడా? ధనుష్ వల్లే త్రిష గారి ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిందా? వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. హీరోయిన్ త్రిష కృష్ణన్. ఈమె 1983 మే 4న చెన్నైలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి పేరు కృష్ణయ్యర్, తల్లి పేరు ఉమా. త్రిషకు ఒక చెల్లి కూడా ఉంది. ఈమె తండ్రి హోటల్ మేనేజర్‌గా పనిచేసేవారు. తల్లి హౌస్ వైఫ్. త్రిష తండ్రి కేరళలో పుట్టి పెరిగినప్పటికీ చెన్నైలో స్థిరపడ్డారు. త్రిష తల్లికి చిన్నప్పటి నుంచి మోడల్‌గా రాణించాలని ఉండేది. కానీ అది వారి ఫ్యామిలీలో నచ్చకపోవడంతో ఉమా అయ్యర్‌కి తమ బంధువైన కృష్ణ అయ్యర్‌తో చిన్న వయసులోనే మ్యారేజ్ చేశారు. ఈ జంటకు 2 ఆడపిల్లలు జన్మించారు. వారిలో పెద్ద కుమార్తె ఈ త్రిష అయ్యర్. త్రిష స్కూలింగ్ మొత్తం చెన్నైలోనే జరిగింది. ఈమె స్కూల్లో చాలా చురుగ్గా ఉండేది. స్కూల్లో టాప్ ర్యాంక్ తెచ్చుకునేది. కానీ త్రిష తల్లికి మాత్రం తను సాధించలేనిది నా కూతురు ద్వారా సాధించాలనే ఉద్దేశంతో త్రిషని తను 10th క్లాస్ అయిన తర్వాత మోడలింగ్ రంగంలోకి తీసుకొచ్చారు. కానీ త్రిష తండ్రికి మాత్రం తన కూతురు సంప్రదాయంగా పెరగాలని, మోడలింగ్ చేయాలంటే ఇష్టపడలేదు. ఈ విషయంలో త్రిష తల్లిదండ్రులిద్దరికీ గొడవలు జరిగేవి. ఎన్ని గొడవలు జరిగినా త్రిష తల్లి మాత్రం తన తండ్రి మాటలు లెక్క చేయకుండా త్రిషని కొన్ని అడ్వర్టైజ్మెంట్లో నటించేలా చేసింది. అయినా ఆమెకి ఎటువంటి పేరు ప్రఖ్యాతులు రాకపోవడంతో మిస్ బ్యూటీ కాంపిటీషన్లో పోటీ చేస్తే అవకాశాలు వస్తాయని భావించి 1999లో మిస్ చెన్నై కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయగా మిస్ చెన్నైగా అవార్డునైతే అందుకున్నారు త్రిష. దాంతో త్రిష గారికి జోడీ అనే మూవీలో సిమ్రాన్ గారి ఫ్రెండ్గా సైడ్ క్యారెక్టర్లో నటించే అవకాశం అయితే దక్కింది. అయితే ఆ పాత్రకు త్రిషకు ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో 2001లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనగా ఆ టైటిల్ని కైవసం చేసుకోలేకపోయింది. ఇక ఆమె తల్లి త్రిషని ఎలాగైనా హీరోయిన్ చేయాలని భావించి సినిమాల్లో ఏ క్యారెక్టర్ వచ్చినా నటించమని ప్రోత్సహించేది. అది నచ్చని త్రిష తన తల్లిని నమ్ముకుంటే ఇటువంటి అవకాశాలు వస్తాయని భావించి తన కెరీర్ విషయంలో తానే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేసింది. కానీ త్రిష తండ్రికి త్రిష మూవీల్లోకి వెళ్ళడం ఏమాత్రం నచ్చలేదు. అవకాశాల కోసం డైరెక్టర్లు, నిర్మాతలు ఏది చెప్తే అది చేయాలని, నువ్వు నటించడం మానేసేయ్ అని ఎంత చెప్పినా వినకుండా త్రిష ఆమె తల్లి నటన వదలకపోవడంతో త్రిష తండ్రి తన తల్లిని వదిలేసి తన చిన్న కుమార్తెను తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. కానీ త్రిష మాత్రం పట్టించుకోకుండా వచ్చిన అవకాశాలు నటిస్తూ వచ్చింది. అలా తమిళంలో వరుస ఆఫర్లు రావడంతో త్రిష హీరోయిన్గా తన కెరీర్ని ప్రారంభించి మొదట యావరేజ్ హీరోయిన్గా మొదలు వేసుకుంది. అలా ఒక పక్క తమిళంలో నటిస్తూనే తెలుగులో ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన వర్షం మూవీ ఆఫర్ రావడంతో ఆ మూవీకి సైన్ చేశారు. అలా త్రిష తెలుగులో ప్రభాస్ గారి వర్షం మూవీ ద్వారా టాలీవుడ్కి పరిచయం అయ్యారు. వర్షం కన్నా ముందే తెలుగులో తరుణ్ గారితో నీ మనసు నాకు తెలుసు మూవీలో నటించారు. కానీ అది తమిళ డబ్బింగ్ మూవీ కావడంతో త్రిష గారి ఫస్ట్ మూవీ తెలుగులో వర్షం అనే చెప్పొచ్చు. ఆ మూవీ ఆ సంవత్సరంలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి త్రిషను స్టార్ హీరోయిన్ అయ్యేలా చేసింది. తర్వాత త్రిష తెలుగులో వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్లింది. అలా తెలుగులో చిన్న పెద్ద హీరోలతో కలిపి 76 సినిమాల్లో నటించి మంచి సక్సెస్ని అయితే అందుకున్నారు. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే 2004లో ప్రభాస్తో వర్షం మూవీలో నటిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ సహజీవనం చేశారు. ఆ క్రమంలో వీరిద్దరూ కలిసి పౌర్ణమి, బుజ్జిగాడు వంటి మూవీస్లో నటించారు. అలా వీరిద్దరూ 5 సంవత్సరాల రిలేషన్లో ఉండి విడిపోయారు. దీనికి కారణం త్రిష ఫస్ట్ లవ్. తమిళ హీరో విజయ్ గారితో త్రిష 2003లో గిల్లీ అనే మూవీ, ఇది మహేష్ గారి ఒకడు మూవీ రీమేక్. ఈ మూవీలో నటిస్తున్న సమయంలో విజయ్ త్రిష పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. కానీ అప్పటికే విజయ్ గారికి పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే విజయ్ గారి భార్య త్రిష గారికి బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ వీరిద్దరూ రహస్య ప్రేమను నడుపుతూనే ప్రభాస్ గారితో కూడా డేటింగ్ చేయడంతో అది తెలిసి ప్రభాస్ త్రిషకి 2008లో బ్రేకప్ చెప్పారు. ఆ తర్వాత ప్రభాస్ త్రిష కలిసి ఏ ఒక్క మూవీలో కూడా నటించలేదు. ప్రభాస్తో బ్రేకప్ అయిన తర్వాత విజయ్ త్రిష ప్రేమ వ్యవహారం బయటికి తెలిసి విజయ్ ఇంట్లో గొడవలు జరగడంతో విజయ్ తండ్రి తమిళ్లో స్టార్ ప్రొడ్యూసర్ అవడంతో అతను ఇన్వాల్వ్ అయ్యి త్రిషను దూరం పెట్టడం జరిగింది. అలా వీరిద్దరి ప్రేమకు బ్రేకప్ పడిందనే చెప్పాలి. ఆ తర్వాత తెలుగులో మహేష్ బాబు గారితో అతడు మూవీలో నటిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారితీసింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం నమ్రతకు తెలియడంతో అప్పటికే వీరిద్దరి ప్రేమలో ఉండటంతో నమ్రత మహేష్ ఇంట్లో ఇష్టం లేకపోయినప్పటికీ పెళ్లి చేసుకోవాలంటూ ఫోర్స్ చేయడంతో ఇక మహేష్ బాబు గారికి చేసేదేమీ లేక త్రిషకు బ్రేకప్ చెప్పి నమ్రత శిరోద్కర్ గారిని 2005లో ముంబైలో మ్యారేజ్ చేసుకున్నారు. అలా మహేష్ బాబు త్రిషకి బ్రేకప్ అయిన తర్వాత రానా త్రిష వీరిద్దరు కలిసి ఒక యాడ్లో నటించారు. అలా వీరిద్దరి మధ్య మంచి పరిచయం
పరిచయం ఏర్పడి అది కాస్త లవ్కి దారితీసింది. వీరిద్దరూ కొంతకాలం డేట్ కూడా చేశారు. మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న టైంలోనే త్రిషకు తమిళంలో ఆఫర్స్ తగ్గడంతో అదే సమయంలో ధనుష్ గారు ఒక పార్టీలో పరిచయం అవడం, ఆఫర్స్ కోసం అతనితో డేట్ చేయడం జరిగింది. ఆ విషయం తెలిసిన రానా త్రిష నుంచి విముక్తి పొందాడు. ఆ తర్వాత త్రిష, ధనుష్ కలిసి ఒక మూవీలో నటించినప్పటికీ వీరిద్దరు కలిసి ఔటింగ్కి వెళ్ళి చట్టాపట్టాలేసుకొని తిరగటం, అనుకోకుండా వీరిద్దరు కలిసి ఉన్న వీడియో ఒకటి బయటకు రావడంతో వీరి రహస్య ప్రేమ బయటపడింది. కానీ ప్రతి లవ్ అఫైర్కి ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది అన్నట్టు వీరిద్దరి వ్యవహారంలో రజనీకాంత్ గారు ఇన్వాల్వ్ అయ్యి త్రిష గారికి నచ్చచెప్పడం జరిగింది. అలా త్రిష వల్లే ధనుష్ తన భార్య ఐశ్వర్యకి విడాకులు ఇచ్చారనే టాక్ ఇప్పటికీ ఉంది. అలా వీరిద్దరి వ్యవహారంలో రజనీకాంత్ గారు ఇన్వాల్వ్ అవడంతో ధనుష్కు దూరంగా ఉంటూ 2015లో వ్యాపారవేత్త అయినటువంటి వరుణ్ మణియంతో నిశ్చితార్థం చేసుకున్నారు త్రిష గారు. కానీ ఆ నిశ్చితార్థం 3 నెలల ముచ్చటగానే నిలిచింది. ఎందుకంటే ఆ నిశ్చితార్థానికి ధనుష్ గారు రావడం వల్లే అది ఆగిపోయిందనే టాక్ అయితే బయట నడుస్తుంది. అంతేకాకుండా త్రిష అఫైర్స్ అన్నీ కూడా వరుణ్ పేరెంట్స్కి తెలియడంతో ఆమెను కోడలుగా ఇష్టపడలేదని కూడా తెలుస్తుంది. ఈ నిశ్చితార్థానికి బ్రేకప్ అయిన తర్వాత కొంతకాలం శంభు గారితో కూడా ఎఫ్ఐఆర్ నడిపిందనే టాక్ అయితే ఉంది. ఇలా ఎన్నో ఎఫ్ఐఆర్లతో విసుగు చెందిన త్రిష గారిని మీ పెళ్ళి ఎప్పుడని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అడగగా త్రిష తన లవ్ అఫైర్స్ గురించి ఓపెన్గా చెబుతూ, నేను గతంలో చాలా మందితో డేట్ చేశాను, కానీ ఎవరితోనూ నా రిలేషన్ ముందుకు సాగలేదు. ఇంతమందిని లవ్ చేసినా నేను ఎప్పుడు హ్యాపీగా లేనని, అందుకే ఇక ముందు నేను ఎవరిని ప్రేమించను, నన్ను నేనే ప్రేమించుకుంటానని, ఇక మ్యారేజ్ చేసుకునే ప్రసక్తే లేదని సమాధానం ఇచ్చారు. అలాగే త్రిష ఇటీవల కాలంలో ఎన్నో వివాదాల్లో తెగ వార్తల్లో నిలిచారు. డబ్బు కోసం ఒక రాజకీయ నాయకుడితో ఎఫ్ఐఆర్ నడిపిందని కూడా వార్తల్లోకి ఎక్కారు. ఎన్ని అఫైర్స్ నడిపిన త్రిష రాజకీయ నాయకుడితో కూడా రిలేషన్ పెట్టుకునే ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. నాకు ఎంతోమందితో ఎఫైర్స్ ఉన్నాయని త్రిష గారు ఒప్పుకోవడంతో అసలు సినిమా వాళ్ళంతా ఇంతేనా అనే డౌట్ చాలామందికి వస్తుంది. చాలామంది సెలబ్రిటీస్ గురించి ఉన్నది ఉన్నట్లు చెప్తే వారి సొంత ఇంట్లో వారి గురించి చెప్తున్నట్లు ఫీల్ అయ్యి ఎమోషన్ అవుతారు. మరి ఆ సెలబ్రిటీసే వారి రిలేషన్ గురించి ఒప్పుకుంటే అభిమానులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. త్రిష గారి గురించి మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.